నిలిపినటువంటి ఒక మహనీయుడు ఆ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వారి యొక్క ప్రాధాన్యతను తెలియపరిచే విధంగా. అట్లా ఏదైతుందో ఇప్పుడు స్వాతంత్రానంతరం ఇప్పుడు దాదాపు 78 సంవత్సరాలు అవుతుందమ్మా. మన 47లో స్వతంత్రం వస్తే 25, దాదాపు 78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో మనం అనుభవిస్తున్నటువంటి యొక్క ఈ రాజ్యాంగ ఫలాలు, ఈ ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇవాళ పరిణమించడానికి ప్రపంచ దేశాల్లోకి భారతదేశం గుర్తింపు పొందే విధంగా ఏదైతుందో మళ్ళీ రాజ్యాంగ పీఠికను మనకు అందింపజేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి విధంగా మనకు ఆదర్శనీయులు. కొందరు ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు కేవలం నిమ్న వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలకు మాత్రమే వారి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించని భావిస్తారు. నేనంటున్నా నిమ్న వర్గాలు, దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయటం యొక్క ఆవశ్యకతను గుర్తించి, ఆ ఆవశ్యకత గుర్తించి ఆ రాజ్యాంగ పీఠికలు పొందుపరిచింది. దాంతో పాటుగా మనం అనుభవిస్తున్న పౌర హక్కులు అన్నీ కూడా వారు మనకు అందించినటువంటి యొక్క మరి ఫలాలని చెప్పక తప్పదంటున్నాను. ఇలా ఓటు హక్కుకి మొదలైన సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ, ముఖ్యంగా ఆస్తి హక్కు అని చెప్పంటున్నాను. ఆస్తి హక్కు మరి ఉన్నత వర్గాలు ఒక భావన కలిగి ఉండొచ్చు కాక అంబేద్కర్ గారు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాల కల్పనతోని కేవలం నిమ్న వర్గాలకే అవకాశాలు లభిస్తున్నామని చెప్పాను. కానీ పెట్టుబడిదారు వర్గాలకు లభించేటువంటి ఆస్తి హక్కు ఇవ్వాల. అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఆస్తి హక్కు కల్పింపు చేయడం జరిగిందో అది అంబేద్కర్ గారు అందించినట్టు ఒక ఫలం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. భారతదేశంలో ఎవరు ఏ హక్కు పొందుతున్నా అది నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన హక్కే అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాధాన్యతను గుర్తెరిగి అది అందరికీ తెలియజెప్పబడే విధంగా చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడే కానీ అధికారం కావాలని చెప్పని కోరుకోవడం సహజం. కానీ అధికారం అనేది ఏదైతుందో ఒక నీతి నిజాయితీతోని, నైతిక విలువలతోని రాజ్యాంగబద్ధంగా పొందగలిగేటువంటి ఒక అధికారమే అధికారం అమ్మ అని చెప్పండి. ఆ నీతి, నిజాయితీ, నైతిక విలువలు, రాజ్యాంగ నిబంధత లోపించినటువంటి అధికారం అది అధికారం కాదు తల్లి అని చెప్పండి. మీకు తెలుసో తెలియదు, రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో ఆనాడు మన 94 ప్రాంతంలో అలాంటి పార్లమెంట్, లోక్సభలో ఏదైతుందో అత్యధిక స్థానాలు పొందినట్టు ఒక రాజకీయ పార్టీగా భారత రాష్ట్రపతిని పిలుపొందుకున్నాడు. ఆయన 200 స్థానాలు గెలుచుకున్నాడు ఆయన రాజీవ్ గాంధీ గారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే భారత రాష్ట్రపతిని పిలుపొందుకున్నాడు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొరకు ఏదైతుందో ముందుకు పోలే. ఈ భారత ప్రజానీకం దానికి సంపూర్ణ మద్దతు తెలపలేదు. కేవలం అత్యధిక స్థానాలు మాత్రమే పొందగలిగిన అనేటువంటి భావనతోని ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏదైతే ముందుకు పోలేదు. అది రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పాడు. మన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఈ భారతదేశ ప్రధాని ఒక ఆర్థికవేత్తగా తనకున్నటువంటి అనుభవంతో ఏదైతుందో ఈ దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం మన్మోహన్ సింగ్ గారికి మాత్రమే ఉందని చెప్పని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన తప్పు ఏదైతుందో సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి కావాలని ప్రయత్నం చేయలేని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం చెప్పంటున్నది. నిరంతరం కొనసాగే ప్రక్రియ అభివృద్ధి. ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో మరి నా అనుభవం గత 4 దశాబ్దాలు నేను గమనిస్తున్నాను చెప్పండి.
ఆనాటికి ఈనాటి మార్పు వచ్చింది, జగిత్యాల అభివృద్ధి చెందింది. ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగిత్యాలంటే ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఇది ఒక విద్యా హబ్, ఎడ్యుకేషన్ హబ్ గా ఇది రూపొందింపజేసుకున్నామని చెప్పండి. ఇప్పటి కూడా చెప్తున్నాను, ఇక్కడ అమలవుతున్నటువంటి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆలోచించలేకపోతున్నారని చెప్పండి. మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారిపై పోటీ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మేము ఒకటే మా ప్రాంతం ఒక గుర్తింపుగా ఏదైతుందో సాంకేతిక విద్య సౌకర్యం కల్పింపజేయడం జేఎన్టీయూ కళాశాల, వారు వేరు వేరు ఎన్నికలు జేఎన్టీయూ కళాశాల మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. వన్ ఆఫ్ ది నెక్స్ట్ కూకట్పల్లి తర్వాత ఏర్పాటు చేయబడ్డ జేఎన్టీయూ కళాశాల జగిత్యాల. వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ తర్వాత ఏదైతుందో ఏర్పాటు చేయబడ్డటువంటి వ్యవసాయ కళాశాల మన జగిత్యాల పులాస కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం. నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి అంటున్నా. హైదరాబాద్ కేంద్రం తర్వాత ఏదైతుందో మనం ఏర్పాటు చేసుకుని తెలంగాణ రీజియన్ సెంటర్ ఏదైతుందో మన వద్ద ఏర్పాటు చేసుకోవాలని చెప్పండి. ఏ కార్యక్రమాలు కానిపడినామని చెప్పండి. ఇప్పుడు మా మిత్రులు చెప్పిండ్రు రాజీవ్ మామిడిపల్ల మార్కెట్ అలాంటి ఎవరు కూడా ఊహించాలి. ఇక్కడే ఈ ప్రాంతం అంతా ఏదో రోడ్లపై విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ జరుగుతుండే. రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఈ చెల్లియల్ డెమాన్స్ట్రేటివ్ ఫామ్ తోని 25 ఎకరాలు సేకరించి రాజీవ్ పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రాంతంలో రైతాంగానికి కానీ అది వ్యాపారస్తులకు కానీ ఉపాధి పొందేటువంటి ఒక కూలీలకు కానీ ఇలా జగిత్యాల కేంద్రంగా ఏర్పడుతుంది. నిజంగా కూడా ఆలోచించాలని చెప్పండి. ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నాను. నాకు తెలిసి పట్టణాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పంటే స్థలం అనేది కొంత ఇబ్బందికరమైన సమస్య. జగిత్యాల ఇది ఏకైక మున్సిపాలిటీ, ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వ విద్యాలయాలు అన్ని కూడా ఏదైతుందో ఇక్కడ సొంత భవనాలు కలిగి ఉండి ఇక్కడ మనం ఏదైతే విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామే. మరి ఇతర ప్రాంతాలు ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు గాంధీనగర్ ఉన్నదమ్మా, అక్కడ ఏదైతుందో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసుకుందాం అంటే స్థలం అనే సమస్య కావడంతో స్థలాన్ని కొనుగోలు చేసుకొని అక్కడ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసుకుంటాం. ఏ మా ముత్తిరాజు సోదరుల పిల్లలకి ఏదైతుందో విద్యా సౌకర్యం ఏర్పాటు చేయాలి, ఇక్కడ ప్రాథమిక పాఠశాల కొరకు ఏదైతుందో స్థలాన్ని సేకరించి అక్కడ పాఠశాల ఏర్పాటు చేసుకుంటాం. మా ముస్లిం లొకాలిటీ నిరుపేద వర్గాలు కాబట్టి ఏదైతుందో వారికి పాఠశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా నేను భవనాలు సేకరించి మనం ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, కార్యరూపం ఇవ్వడం బట్టి ఉంటుంది అని చెప్పండి. జగిత్యాల ఇంకా కూడా అభివృద్ధి పదంలో పయనించవలసిన ఆవశ్యకత ఉన్నది. గత దశాబ్ద కాలం పోరాటం చేసినాం మనం. ఇక్కడ 10 ఏళ్ళు టిఆర్ఎస్ రాజ్యం చేసింది. మరి ఆనాటి నాయకులు ఈనాడు మరి ఆనాడు చేయని అభివృద్ధి ఇవాళ మేమేదో చేస్తామని చెప్పంటే ఆనాడు నువ్వు చేయలేకపోయినట్టే కదనే. ఆ 10 ఏళ్ళు నువ్వు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు అభివృద్ధి చేయగలిగినట్టయితే ఈ లోపం కనబడకపోతుండే కదా. ఆ 10 ఏళ్ళ నీ వైఫల్యాన్ని ఏదైతుందో కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ముసుగులో చేరి నేదో చేస్తా అని చెప్పారంటే వీళ్ళ ప్రజల్ని ఏమనుకుంటున్నారు? ఒక వినూత్న కార్యక్రమం చెప్పంటూ నేను ఆలోచిస్తే ఒక వినూత్నంగా ఉండాలి. ఇది ఒక వినూత్న కార్యక్రమం చెప్పంటున్నాయి. ప్రతి పాఠశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడం ఒక వినూత్న కార్యక్రమం చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రమైంది. ఇక ఉండే భౌగోళిక వసతులు ఇక్కడ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద డివిజన్ కేంద్రం జగిత్యాల. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రం కావడానికి ఏదైనా అవకాశం ఉంది అంటే నెంబర్ 1 జగిత్యాల తర్వాత ఇంకేదైనా వస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రం అనేది నీ మెహర్బానే. అది మీరు ఉండేటువంటి భౌగోళిక వసతుల మాది డివిజన్ కేంద్రం.
మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడ్డది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 33 జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. అందులో ఒకటి జగించాలా, అందులో ఒకటి జగించాలా. మరి ఇక నర్సింగ్ కళాశాల చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మ, రమణ గారు ఎమ్మెల్యే అని చెప్పంటాడు, మధు యాషి గారు పార్లమెంట్ సభ్యులు. వారు అన్నారు ఏదైతుందో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి చొరవ తీసుకొని జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తారు ఘనత మధు యాషి గారు తోడ్పుట్టినప్పుడు రమణ గారు అని చెప్పంటారు. నిజమాబద్ధమే. జగిత్యాల బైపాస్ రోడ్స్ ఇవ్వాలని కూడా అవే రోడ్లు, త్రాగునీటికి సంబంధించి అని చెప్పంటాం. మీ కోరుకుల మెట్టుకలు ఎట్లున్నా తెలియదు కానీ అనునిత్యము త్రాగునీటి సదుపాయం కల్పింప చేయగలిగే ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పండి. అయితే పెట్టారో అందరూ అనండి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజ్యాంగ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ.